ఆంధ్రప్రదేశ్లో టెట్ డిఎస్సి మిత్రులందరికీ కూడా నమస్కారం. సో మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా డిఎస్సికి సంబంధించి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ ఏంటి అని అడుగుతూ ఉన్నారు. సార్ డిఎస్సి వాయిదా పడుతుందా? సో 45 రోజులు ఇంకా సమయం ఎక్స్టెండ్ చేస్తారా? మనకి టెట్ నోటిఫికేషన్ వస్తుందా? సో కేసులు అంటున్నారు, ఆ యొక్క కేసు విషయం ఏమైంది? సో ఈ విధంగా అనేక రకాల సందేహాలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉన్నారు. సో వాటన్నిటికీ కూడా ఈ యొక్క వీడియోలో సమాధానం ఇవ్వడానికి ట్రై చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక సో డిఎస్సికి సంబంధించి మనకి ఈరోజు టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ ఏంటంటే, ఈరోజు కర్నూలు జిల్లాలో మనకి ప్రతి ఒక్కరు కూడా డిఎస్సి అభ్యర్థులు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మనకి కొన్ని విషయాలపై వినతి పత్రం అయితే అందజేశారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో. ఆ యొక్క విషయాలు చూసినట్లయితే కనుక ఒక జిల్లాకి ఒక పేపర్ ఉండాలని, అలాగే డిఎస్సి అభ్యర్థుల ప్రిపరేషన్కు తగిన సమయం ఇవ్వాలని, వయోపరిమితి 47 సంవత్సరాలకి పెంచాలని, ఇంటర్ డిగ్రీ మార్కులకి 40% తగ్గించాలని, ఇక ఓపెన్ విద్య చదివిన వారికి డిఎస్సిలో అవకాశం ఇవ్వాలని, పీఈటీ పోస్టుల సంఖ్య పెంచాలని, టెక్నికల్ సమస్యలు ఉంటే వెంటనే వాటిని పరిష్కరించాలని కర్నూలు డివైఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి వినతి పత్రాలు అయితే అందజేశారు. మీరు స్క్రీన్ మీద చూడవచ్చు ఈ యొక్క ఫొటోస్ అనేవి. అలాగే విజయనగరంలో కూడా ధర్నా అయితే నిర్వహించారు. ఒక జిల్లాకి ఒక పేపర్ ఉండాలని వారు చాలా భారీ ఆందోళనతో ఇక్కడ ధర్నా అయితే చేపట్టారు. అది కూడా మీరు స్క్రీన్ మీద ఒకసారి చూడండి. సో ఈ విధంగా డిఎస్సి అభ్యర్థులు పోరాటాలు చేస్తూనే ఉన్నారు ఒక పక్కన. అలాగే ఈ యొక్క డిఎస్సికి సంబంధించి సమయం అడుగుతున్నారు చాలామంది. అలాగే టెట్ విషయంలో ఎవరైతే టెట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో దాదాపుగా మనకి చాలామంది లక్షల మంది సంఖ్యలో అభ్యర్థులు అయితే ఉన్నారు. ఇంకా టెట్ రాయని వారు, అలాగే టెట్ క్వాలిఫై కాని వారు, అంటే రాసినా కూడా ఇప్పటివరకు టెట్ క్వాలిఫై కాని వారు, అలాంటి వారందరూ కూడా టెట్ విషయమై సుప్రీంకోర్టులో కేసు వేస్తున్నారు అనే సమాచారం అయితే వచ్చింది. సో అది వేశారా లేదా అనేది చూసుకున్నట్లయితే ఇంకా వేయలేదు. ఓకేనా? సో మీరు సపోర్ట్ చేయాలనుకుంటే, ఓకేనా, మీరు మీకు టెట్ నోటిఫికేషన్ కావాలి, టెట్ పరీక్ష రాయాలి అనుకున్న వారు మీరు సపోర్ట్ చేయాలనుకుంటే మీకు ఒక వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అయితే ఇచ్చాను. ఓకేనా? వీడియో డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అయితే ఇచ్చాను. ఆ యొక్క గ్రూప్స్లో జాయిన్ అవ్వి మీరు వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ ఎవరు ప్రిపరేషన్ కూడా మీరు ఆఫ్ చేసుకుని ఈ యొక్క పనులు అయితే చేయవద్దు. ఓకేనా? మీరు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రిపేర్ అయిపోండి. మీకు ఏమైనా సమస్య ఉంటే మీరు ఈ యొక్క ధర్నాల్లో వీటిల్లో పాల్గొనండి. అంతేకాకుండా మీకు ఎలాంటి సమయ భావన అనేది లేకుండా చేసుకోవద్దు. ఓకేనా? మీకు కేవలం అప్డేట్ ఇవ్వడానికి మాత్రమే వీడియో చేశాను. ఎవరికైతే టెట్ నోటిఫికేషన్ కావాలనుకుంటున్నారో వారు నేను గ్రూప్ లింక్స్ అయితే ఇచ్చాను. ఆ యొక్క గ్రూప్లో జాయిన్ అవ్వి వాళ్ళకి సపోర్ట్ చేయండి. వారు ఫర్దర్గా ముందుకైతే వెళ్తున్నారు. టెట్ నోటిఫికేషన్ అయితే వచ్చే విధంగా వారు ప్రయత్నం చేస్తామంటున్నారు. సో వారికి సపోర్ట్ చేయండి. ఓకేనా? మీకు ఇంట్రెస్ట్ ఉంటే. లేదు మీకు డిఎస్సి కావాలనుకుంటే 45 రోజులు సరిపోతుంది అనుకుంటే కనుక మీరు మీ ప్రిపరేషన్ అయితే ఆపుకోకుండా మీరు మీ యొక్క ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి. చాలామంది ముందు కేసు వేశారు కదా, అది ఏమైంది అంటున్నారు. అది ఇంకా బెంచ్ మీదకి అయితే రాలేదు. సో ప్రస్తుతానికైతే మనకి ఏదైతే ఎన్సీఆర్టీ రూల్ ప్రకారం ఏదైతే 6 నెలలకు ఒకసారి టెట్ నిర్వహించాలి, డిఎస్సి ముందు ఖచ్చితంగా టెట్ పెట్టాలనేది ఈ యొక్క పాయింట్ అనేది చాలామంది ఎన్సీఆర్టీ రూల్ జీవో నెంబర్ 51 ప్రకారం వారు టెట్ నోటిఫికేషన్ కావాలని కేసు వేసేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అప్డేట్స్ అనేవి ఉన్నాయి. ఏ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీరు ఎవరు కూడా ఆందోళన చెందవద్దు. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అందరూ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.